హాయ్ అండి. ఇక్కడ నేను మెడపట్టి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. మెడపట్టి క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎలా జాయిన్ చేయాలి అనేది క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు మిగిలిన క్లాత్లో ఈ షేప్లో వచ్చిన క్లాత్ని ఖచ్చితంగా మెడపట్టికే పక్కకు పెడతాను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ క్రాస్గా కట్ అయి ఉంటుంది. ఈ స్కేల్ నాది, ఈ స్కేల్ ఎప్పుడు బండగుద్దు. ఈ స్కేల్ మందం ఒక స్కేల్ మందం మెడపట్టికి అనేది కట్ చేస్తాను నేను. మెడపట్టి కూడా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలండి. ప్రతిదీ నీట్ ఫినిషింగ్ ఇస్తే మనకి కస్టమర్స్ పెరుగుతారు. ఎలా పడితే అలా చిన్న చిన్న ముక్కల్ని జాయిన్ చేసేస్తారు మెడపట్టిని. అలా జాయిన్ చేయడం వల్ల కొంచెం మెడపట్టి అనేది నీట్ లుక్ రాదు. ఇలా కరెక్ట్ షేప్, కరెక్ట్ సైజు, ప్రతి ఒక్క మెడపట్టి ఒకటే సైజులో వస్తుంది ఇలా తీసుకుంటే. చూడండి, క్రాస్ పట్టి వస్తుంది, ప్లస్ అన్నీ ఒకటే సైజు వస్తాయి. చూసారు కదా మెడపట్టికి కావాల్సిన క్లాత్ ఇలా ఉంటుంది. మెడపట్టి క్లాత్ ఇలా క్రాస్గా తీసుకున్నాను కదా. ఇప్పుడు మెడపట్టి జాయింటింగ్ అనేది ఎలాగో చూపిస్తా చూడండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇలా తీసుకురావాలి దీన్ని. అలా తీసుకొస్తే మీకు మెడపట్టికి అన్నీ ఒకే సైడ్ వస్తాయి అన్నమాట. ఖర్చులు అన్నీ ఒకే సైడ్ ఖర్చులు రావాలి కాబట్టి ఇలా చూడండి ఎగ్జాక్ట్లీగా. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇలా మడతెట్టేయండి, ఇలా జాయిన్ చేసుకోండి. Same as this. మెడపట్టి అనేది చూడండి, అన్ని జాయింట్స్ అనేది ఒక సైడ్కే వచ్చాయి. చూసారు కదా, ఇలా నీట్గా తీసుకొని ఇప్పుడు మెడపట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇలా తీసుకొని స్టార్టింగ్లో ఇలా హోల్డ్ చేసుకోవాలి. అలా హోల్డ్ చేసి ఫస్ట్ రఫ్ ఇచ్చేయండి కొంచెం. ఎక్కడ సాగదీయద్దు, మెడపట్టిని సాగదీయద్దు, అలానే మీరు కిందది కూడా సాగదీయద్దు. నేను చెప్పాను కదా, ఇలా తోసుకోండి, కానీ కింద క్లాత్ సాగదీయద్దు. ఇలా రౌండ్స్ దగ్గర కూడా జాగ్రత్త, ఎక్కడ సాగదీయద్దు. చూడండి, నేను ఎలా తోస్తున్నాను, ఈ చేత్తో ఇలా తోస్తున్నాను. దీన్నేమో పట్టుకున్నట్టు పట్టుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర స్లోగా కొంచెం టైం తీసుకున్నా కానీ ఒక పాదం ఖర్చుతో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పాదం ఖర్చుతో రానివ్వండి.
ఇక్కడ షోల్డర్ కుట్ అనేది అటు సైడ్కి ఉంది కదా, అటు సైడ్కే పెట్టండి. లాస్ట్కి రఫ్ ఇచ్చేసి ఆపేయండి. నెక్ కటింగ్ అనేది చాలా జాగ్రత్త, ఎందుకంటే స్టిచ్ మీద పడకూడదు, కుట్టు మీద పడకూడదు, కింద క్లాత్ ఏమైనా కట్ అవుతుందేమో అని చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ కట్ చేసుకోండి. అంతేనండి, నెక్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఖర్చులు అనేవి ఇలా హోల్డ్ అయిపోవాలి. కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఖర్చులు అనేవి ఇలా హోల్డ్ అయిపోవాలి. ఇలా హోల్డ్ చేసుకుంటూ చూసుకుంటూ, ఈ కుట్టు మీద పడకూడదు, ఈ కుట్టు యువతలకు కూడా పడకూడదు, ఇటు సైడే పడాలి. కరెక్ట్గా కుట్టుకి పక్కనే, ఎగ్జాక్ట్లీ కుట్టు పక్కన పడేటట్టు కుట్టేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. స్టార్టింగ్ రఫ్ చేసుకోండి. ఈ కుట్టు మీద పడకూడదు, అలానే కుట్టుకి మరీ దూరంగా కూడా కుట్టు పడకూడదు. కుట్టు పక్క నుంచి అది కూడా ఖర్చుల సైడ్, ఇటు సైడ్కి పడాలి. ఇలా హోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోండి. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ కుట్టు మీద పడలేదు, ఈ కుట్టుకి కొంచెం లైట్గా పక్కన పడింది కుట్టు అనేది, కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే మీకు. అలా కుట్టుకోండి. ఇలా నెక్ పార్ట్ మొత్తం కుట్టేసుకుందాం. ఇలా మెడపట్టి మొత్తం స్టిచ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మెడపట్టి కూడా అయిపోయింది కదా. ఈ సైడ్ ఈ ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, అవి ఇలా పైకి పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. నాకు ఇప్పుడు చీకటి పడుతుంది, నేను తర్వాత స్టిచ్చింగ్ అంతా అయిపోయాక కట్ చేసుకుంటాను. మీకు చెప్తున్నాను, జస్ట్ ఇలా పైకి పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. ఓకేనా?
ఓకే